వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారా? సో ఇంటర్వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకు ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సో దీంట్లో ఏంటంటే వాట్ ఆర్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మీరు ఎలా నెగోషియేట్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి కొద్దిగా చూద్దాం ఇప్పుడు. సో రీసెర్చ్ మార్కెట్ శాలరీస్. సో రీసెర్చ్ ఫస్ట్ నీ రోల్కి ఎంత మార్కెట్ ఉంది, లైక్ ఎంత శాలరీ ఇస్తున్నారు బయట తెలుసుకో. సో మనం ఫస్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు రీసెర్చ్ చేయండి. యావరేజ్ శాలరీ ఎంత ఉంది మీ పొజిషన్కి, మీ ఇండస్ట్రీలో నీ రోల్కి, తర్వాత నువ్వు ఉండే ఇప్పుడు నువ్వు ఏ లొకేషన్కి అయితే అప్లై చేస్తున్నావు లైక్ ఆ లొకేషన్లో కావచ్చు. సో మార్కెట్ ఎంత ఉంది ఆ రోల్కి అది పక్కా తెలుసుకోవాలి. అప్పుడు కానీ నువ్వు నెగోషియేట్ చేయలేవు, లేకపోతే ఏదో ఒకటి అడగలేవు కదా. సో దిస్ విల్ గివ్ యూ బెంచ్ మార్క్ టు బేస్ యువర్ ఆన్సర్ ఆన్. సో మనకు ఒక బెంచ్ మార్క్ అనేది తెలుస్తుంది ఎంత అడగాలి యావరేజ్ అనేది ఒక నెగోషియేట్ చేసేది ఉంటే. సో మీరేం టెన్షన్ పడకండి. ఈవెన్ నేను శాంపుల్ ఆన్సర్స్ ఇస్తాను, ఒక టూ లేకపోతే 3 వరకు శాంపుల్ ఆన్సర్స్ ఉంటాయి. అలాగే మన పైథాన్ లైఫ్ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళండి, ఇప్పటికీ ఫాలో కావాలంటే ఫాలో అవ్వండి. అక్కడ మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పైన రీల్స్ చేస్తున్నాం. యాస్టీజ్ అలానే చెప్పాలని రూల్ లేదు, కానీ అవి మీకు యూజ్ అవుతాయి. సో శాంపుల్ ఆన్సర్స్ ఎలా చెప్తున్నా కూడా మీకు తెలుస్తుంది. సో అక్కడ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి వెంటనే ఫాలో అయిపోండి. సో చూద్దాం ఇప్పుడు ఇదైతే. సో రీసెర్చ్ చేయాలి మీరు. తర్వాత కన్సిడర్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్. సో ఎక్కువ ఫ్రెషర్స్ మనం నెగోషియేట్ చేయలేము, లైక్ వాట్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ మనకు అలాంటివి అడగరు, కానీ ఫ్రెషర్స్కి తక్కువ. కానీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అడుగుతారు కాబట్టి మన ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ బట్టి మనం అడగొచ్చు. సో టేకింగ్ ఇన్ టు అకౌంట్ యువర్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్ ఎంత, ఎక్స్పర్టైజ్ ఎంత, దేంట్లో ఉన్నారు, ఎనీ స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉన్నాయా మీ రోల్కి. సో ఇవి అప్పుడు మనకు ఎక్కువ శాలరీ, హయ్యర్ శాలరీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ మన ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజేషన్, మన స్కిల్స్ బట్టి. సో ఇది తెలుసుకోండి. తర్వాత బీ ఫ్లెక్సిబుల్ బట్ రియలిస్టిక్. సో ఎక్స్ప్రెస్ ఏ విల్లింగ్నెస్ టు నెగోషియేట్ వైల్ మెయింటైనింగ్ ఏ రియలిస్టిక్ రేంజ్. సో ఒక రియలిస్టిక్ రేంజ్లో అయితే అడగొచ్చు మనం. దిస్ షోస్ యువర్ ఓపెన్ టు డిస్కస్ బట్ ఆల్సో హ్యావ్ ఏ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ వాల్యూ. సో మన వాల్యూ ఏంటో తెలియాలి, ఓపెన్ డిస్కషన్ చేయడానికి రెడీ ఉండాలి. సో మన వాల్యూకి తగ్గట్టు మనకు ఎంత అడగగలుగుతామో అంత అడగచ్చు. సో రియలిస్టిక్ మీ వాల్యూని బట్టి. సో ఫ్లెక్సిబుల్గా రియలిస్టిక్గా అడగచ్చు మీరు. తర్వాత డిస్కస్ టోటల్ కంపెన్సేషన్. సో ఇది రిమెంబర్ దట్ కంపెన్సేషన్ ఇంక్లూడ్ మోర్ దెన్ జస్ట్ ద బేస్ శాలరీ. ఓన్లీ శాలరీ కాకుండా ఇంకా పర్క్స్ ఏమి ఉంటాయి, సో అవన్నీ అడగాలి మీరు ఎక్స్ట్రాగా. సో బోనసెస్ ఉంటాయా, బెనిఫిట్స్ ఉంటాయా, ఇంకేమైనా ఎక్స్ట్రా పర్క్స్ ఉంటే కంపల్సరీ అడగాలి. సో మీరు ముందే క్లియర్గా అడగాలి. సో ఇంటర్వ్యూకి తగ్గట్టు మీరు ఇవన్నీ తెలుసుకొని వెళ్ళాలి. అందుకే ఇంటర్వ్యూ ముందు జస్ట్ నాట్ ఓన్లీ ఆ ప్రిపరేషన్ కాకుండా టెక్నికల్గా ఇవి కూడా తెలిసి ఉండాలి మీకు. తర్వాత డిలే స్పెసిఫిక్ ఇఫ్ పాసిబుల్. ఇఫ్ యూ ఆర్ అన్కంఫర్టబుల్ గివింగ్ ఏ స్పెసిఫిక్ నెంబర్, ఇంత కావాలి ఒక నెంబర్ అడగలేకపోతున్నారా. సో యూ కెన్ పొలైట్లీ స్టేట్ దట్ యూ ఆర్ ఓపెన్ టు డిస్కసింగ్ కంపెన్సేషన్ వన్స్ యూ హ్యావ్ లర్న్డ్ మోర్ అబౌట్ ద రోల్. సో మీరు ఓపెన్గా నెంబర్ డిస్కస్ చేయలేకపోతున్నారా, లైక్ అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారా. సో ఫస్ట్ మీరు రోల్లో ఒకసారి రోల్ గురించి తెలుసుకొని, లేకపోతే లోన్లో వెళ్ళిన తర్వాత కంపెన్సేషన్ చేద్దామని అలా కూడా అడగచ్చు. సో మీ చేతిలో ఉంటుంది. సో ఓపెన్ టు డిస్కషన్లో ఉండండి. తర్వాత శాంపుల్ ఆన్సర్స్, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేను జస్ట్ ఏమేమి ప్రాసెస్ ఫాలో అవ్వాలని చెప్పాను, ఇవి వెరీ ఇంపార్టెంట్. సో బేస్డ్ ఆన్ మై స్కిల్స్ ఇలా చెప్పాలి. సో బేస్డ్ ఆన్ మై స్కిల్స్, ఎక్స్పీరియన్స్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది రోల్. సో నా స్కిల్స్, నా ఎక్స్పీరియన్స్, నా రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది రోల్ చూసి ఐఎమ్ లుకింగ్ ఫర్ ద శాలరీ ఇన్ ద రేంజ్ ఆఫ్ X to Y. సో నేను ఈ రేంజ్లో చూస్తున్నాను. సో నేను ఎందుకు మనకి ఇంగ్లీష్లోనే చెప్పాలి కాబట్టి మీరు ఇంగ్లీష్లో నేర్చుకోవాలి. నేను అది చదివి తెలుగులో కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ ద శాలరీ ఇన్ ద రేంజ్ ఆఫ్ X to Y. తర్వాత ఏంటి, ఐ హ్యావ్ రీసెర్చ్డ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అండ్ ఐ బిలీవ్ దట్ దిస్ రేంజ్ అలైన్స్ విత్ మై క్వాలిఫికేషన్స్. నేను ఇండస్ట్రీలో రీసెర్చ్ చేశాను ఇండస్ట్రీ స్టాండర్డ్స్ని. సో అక్కడ ఇంత శాలరీ ఇస్తున్నారు, సో నా క్వాలిఫికేషన్కి ఇంత రేంజ్ అలైన్ అవుతుంది X to Yలో. సో ఐఎమ్ ఎగ్జైటెడ్ అబౌట్ ద ఆపర్చునిటీ. నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను నా ఆపర్చునిటీకి ఇచ్చినందుకు. సో ఈ ఆపర్చునిటీ కోసం నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. కన్సిడర్ మై X years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్, ఏ శాలరీ ఇన్ ద రేంజ్ ఆఫ్ X and Y వుడ్ బి ఐడియల్. సో నా ఎక్స్పీరియన్స్, నా ట్రాక్ రికార్డ్ ప్రూవ్ అయింది కాబట్టి సో నాకు ఈ రేంజ్లో శాలరీ ఇస్తే బాగుంటుంది అని చెప్పచ్చు. సో శాంపుల్ ఆన్సర్ ఇలా చెప్పాలి, యాస్టీజ్ ఇలా చెప్పాలని లేదు, ఒక శాంపుల్ ఆన్సర్ ఇచ్చాను. ఒకవేళ శాంపుల్ ఆన్సర్ 2 చూద్దాం. ఐఎమ్ ఎగ్జైటెడ్ అబౌట్ ద ఆపర్చునిటీ టు కంట్రిబ్యూట్ టు ద టీమ్. సో నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను ఆపర్చునిటీకి, కంట్రిబ్యూట్ చేయడానికి టీమ్కి. కుడ్ యూ ప్రొవైడ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కంపెన్సేషన్ స్ట్రక్చర్. సో నాకు ఇంకేదైనా ప్రొవైడ్ చేస్తారా మోర్ ఇన్ఫర్మేషన్ కంపెన్సేషన్ స్ట్రక్చర్ గురించి. ఐఎమ్ షూర్ వీ కెన్ కమ్ టు ఏ మ్యూచువల్ అగ్రీబుల్ అరేంజ్మెంట్. సో మనం అప్పుడు ఒక మ్యూచువల్ అగ్రీ కావచ్చు ఒక అరేంజ్మెంట్కి ఎంత అనేది కంపెన్సేషన్లు. సో ఇది ఒకటి శాంపుల్ ఆన్సర్. శాంపుల్ ఆన్సర్ 3, ఐఎమ్ సీకింగ్ ఏ శాలరీ దట్ ఈస్ commensurate with industry standards and reflective of my experience.
సో ఇంత అడగాలి మీరు, అది మన ఇండస్ట్రీ స్టాండర్డ్కి తగ్గట్టు. ఐఎమ్ ఓపెన్ టు డిస్కసింగ్ స్పెసిఫిక్ వన్స్ వీ హ్యావ్ హ్యాడ్ ఏ ఛాన్స్ టు డెల్వ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ది రోల్. సో నేను డిస్కస్ చేయడానికి రెడీ ఉన్నాను స్పెసిఫిక్, ఎప్పుడైతే నేను ఒకసారి రోల్ డీటెయిల్స్ ఆఫ్ ది రోల్ తెలుసుకున్న తర్వాత. సో ఇలా సో శాంపుల్ ఆన్సర్స్ అండి, ఇలానే యాస్టిక్ చెప్పాలని లేదు, ఇంకా చాలా ఉంటాయి. ఒకసారి చాట్ జీపీటీని యూజ్ చేయండి ఎలా చెప్పాలో. సో ఇలాంటి వాటికి చాట్ జీపీటీని యూజ్ చేయండి. ఈ క్వశ్చన్స్ చాట్ జీపీటీ ఆన్సర్స్ ఇస్తుంది. నాట్ ఓన్లీ ఇంకా మీరు సీనియర్స్ లేకపోతే కోలీగ్స్ ఎలా ఆన్సర్స్ చేశారు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అడగండి. సో అలా కూడా మీరు నెగోషియేటివ్ ఎలా చేయాలో తెలుస్తుంది అప్పుడు. సో నేను ఒక శాంపుల్ వీడియో ఇలా చేద్దాం అనుకున్నాను, మీకు శాంపుల్ ఆన్సర్స్ కూడా తెలుస్తాయని. సో వాట్ ఆర్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఈ విధంగా నేను ఒక 3 శాంపుల్ చెప్పాను ఆన్సర్స్. అలాగే ఎలా ఉండాలి, ఎలా చేయాలి. సో పాజిటివ్ వేలో మాట్లాడుతూ వెళ్ళండి ఇంటర్వ్యూలో. సో మీ ఇంటర్వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ పక్కా అడుగుతారు. సో దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం రికార్డెడ్ కంటెంట్. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.